ఇప్పుడు మనం ఓ టాపిక్ చూద్దాం. రీసెంట్‌గా చాలామంది ఏం చెప్తున్నారంటే ఈ మ్యాక్స్ ఇన్స్యూరెన్స్ బావుంటది. లేదంటే ఈ లైఫ్ ఇన్స్యూరెన్స్ బావుంటది. ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీ బెస్ట్. ఈ ఇన్స్యూరెన్స్ కంపెనీలో హైయెస్ట్ అని చెప్పేసి చాలామంది ఇన్స్యూరెన్స్‌కి సంబంధించిన ప్రమోషన్స్ చేసే ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోకొల్లలుగా వస్తున్నారు. వాళ్ళని నమ్మి పాలిసీలు తీసుకున్న వాళ్ళు క్లెయిములు రాక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇన్‌ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు. వాళ్ళు డబ్బులిస్తారు కాబట్టి ఈ కంపెనీ బెస్ట్. ఈ కంపెనీలో ఇది బాగుంది. ఇది ఇలా అని చెప్పి ప్రమోట్ చేసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. బట్ ఫైనల్‌గా ఎవరు అంటే డబ్బు కట్టే మామూలు పర్సన్ ఇబ్బంది పడుతున్నాడు. అసలు ఏమి ఇబ్బంది పడుతున్నాడంటే మామూలు పర్సన్. ఒక కామనర్‌గా నేనే ఉన్నాను. వెళ్తున్నాను. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు. ఆ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పి వీడియో చూసాము. ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యాము. పోయాము. ఆ పాలసీ తీసుకున్నాం. దానివల్ల ఏమైతుంది? ఈరోజు ఏం కాదు డబ్బు కట్టినప్పుడు. మనం ఏదైనా అవసరం అని క్లెయిమ్ పెట్టినప్పుడు చాలా క్లాజెస్‌తో చాలా క్లెయిమ్స్ రిజెక్ట్ అవుతున్నాయి. ఎందుకంటే ఇన్స్యూరెన్స్ అన్నది పూర్తి అవగాహన, పూర్తి ఆలోచనతో దానికి సంబంధించిన డౌట్స్ గానీ, క్లెయిమ్ పర్సెంటేజెస్ గానీ, క్లెయిమ్ ఏ విధంగా అవుతది, దాంట్లో లోటుపాట్లు అన్నీ క్లియర్‌గా తెలుసుకొనే చేయాలి. ఇప్పుడు లేదు, మనము ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు కదా అని చెప్పేసి మనం బై చేస్తే ఫైనల్‌గా ఆ టైంలో మనకు అవసరమైన టైంలో ఇన్స్యూరెన్స్ కంపెనీలో హ్యాండ్ ఇస్తున్నాయి. హ్యాండ్ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ మీరు ఇది మిస్ అయింది. మీకు ఈ క్లాజ్ ఇది వర్తించదు. లేదంటే ఈ డాక్యుమెంట్ మిస్ అయింది. లేదంటే సంహౌ ఇది. ఏందంటే ఏదైనా కొనడానికి చాలా ఈజీగా ఉంటది. బట్ అట్ ద టైమ్ ఆఫ్ సెటిల్మెంట్స్, క్లెయిమ్ సెటిల్మెంట్స్ టైంలోకి వచ్చినప్పుడే ఇన్సూరెన్స్ అసలు నిజ స్వరూపాలు బయటపడతాయి. ఇన్సూరెన్స్ కంపెనీస్. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు, టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు. లాట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు చాలా ఉన్నాయి. దానికి సంబంధించి వాళ్ళు కోట్లలో డబ్బులు పే చేసి కోట్లలో అమౌంట్లు ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి ఇచ్చి, లేదంటే స్టార్స్‌కి ఇచ్చి యాడ్స్ రూపేణ యూట్యూబ్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ విపరీతంగా పుష్ చేసి వాటిని ప్రమోట్ చేస్తున్నారు. సో, చాలామంది ఏంటంటే పూర్తి అవగాహన లేకుండా డబ్బు కట్టేసి ఇన్సూరెన్స్ పైన తీసేసుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళకి ఏ ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పారు ఇది మంచిదేమో, లేదంటే ఈ స్టార్ చెప్పాడు ఇది మంచిదేమో అని చెప్పేసి బై చేసేస్తున్నాడు. ఫ్రెండ్స్, మన నుంచి ఇలాంటి డైలీ ఒక హెల్ప్‌ఫుల్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ మీకు వస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ ఈ పాలసీ బజారు తర్వాత ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ చేస్తున్న ఇన్సూరెన్స్‌లు మీరు తీసుకొని నష్టపోయినట్టయితే ఒకసారి కామెంట్ చేయండి. అసలు ఇన్సూరెన్సెస్ సేఫా? కాదా? ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి? అన్నది కూడా మీకేమైనా అభిప్రాయం ఉంటే దాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మనం నెక్స్ట్ వచ్చే కంటెంట్‌లో మోడిఫై చేద్దాం. అసలు ఈ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరూ ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి యూట్యూబ్‌లో, ఫేస్‌బుక్‌లో ఇలాంటి వాటి నుంచి వచ్చే రెవెన్యూస్ కంటే ఈ బయట నుంచి వచ్చే ప్రమోషన్ వీడియోస్ నుంచి వచ్చే డబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకని చెప్పేసి వాళ్ళేంటంటే ఏ డబ్బులు ఇచ్చినా దాన్ని తీసేసుకుంటున్నారు, ప్రమోట్ చేస్తున్నారు. దాంట్లో ఫ్యాక్ట్ ఏంది? నిజం ఎంత? అవి హెల్ప్ అవుతున్నాయా? లేదా? ఇలాంటివి వాళ్ళు ఎక్స్‌ప్లెయిన్ చేయరు. ఏందంటే వాళ్ళు జస్ట్ ప్రమోట్ చేసేస్తున్నారు, అక్కడితో వదులుతున్నారు. వదిలేస్తారు. అంటే ఓకే, ఏ వీడియో చేసేసాము, పంపించాము. మనదేంటంటే చాలామంది ఫాలోవర్స్ బ్లైండ్‌గా వెళ్తుంటారు, ఫాలో అవుతుంటారు. ఓకే, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ కరెక్ట్, ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ మంచోడు అని చెప్పి ఫాలో అవుతుంటామా. వాళ్ళేంటంటే రేపొద్దున మన డబ్బులు కట్టిన తర్వాత మనము ఏదైనా అవసరం వచ్చి మనం అప్పుడు వాళ్ళకి మనం క్లెయిమ్ గాని, సెటిల్మెంట్ గాని చేసుకునే టైంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి చాలామంది ఫేస్ చేస్తున్నారు. ఏందంటే క్లెయిమ్ రేషియోస్‌తో ఓకే, ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పినంత క్లెయిమ్ రేషియోస్ ఉండవు. అక్కడ వాళ్ళు ఇచ్చే క్లాజెస్‌లో ఏవో ఒకటి మిస్ అయితాయి. సో, అందుకని చెప్పేసి ప్రాబ్లమ్ చాలామంది ఫేస్ చేస్తున్నారు. అందుకని ఈ వీడియో చేయాల్సొస్తుంది. ఎందుకంటే ఈ ఇన్‌ఫ్లుయెన్సర్ ఇన్స్యూరెన్స్ వీడియోస్, ప్రమోషన్స్ అనేవి పెద్ద స్కామ్‌గా కనిపిస్తున్నాయి. ఏందంటే ప్రాపర్ ఇన్ఫర్మేషన్, డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ లేకోకుండా కస్టమర్స్‌ని ఫూలింగ్ చేయడం అన్నది, అంటే వాళ్ళు ఫూల్ చేస్తానంటే డైరెక్ట్ వాళ్ళేం చేయట్లేదు. కాకపోతే థింగ్ ఏందంటే మోసపోతున్నారు, నష్టపోతున్నారు. ఆ ఆవేదనతో చేస్తున్న వీడియో తప్ప ఎవరిని ఉద్దేశించి, ఎవరిని టార్గెట్ చేసిన వీడియో అయితే కాదు. సో, దయచేసి ఇది కూడా అర్థం చేసుకోండి. ఎందుకంటే క్లెయిమ్స్ రూపంలో మీరు ఈ విధంగా చేస్తే క్లెయిమ్ అయిపోతది. మీకు ఈ విధంగా చేస్తే మీకు వచ్చి పెట్టే డబ్బులకి రిటర్న్ వస్తది. మీకు ఈ విధంగా సేఫ్ అని చెప్పాలి. ఇది మంచి ప్లాన్ అని చెప్తారు. మంచి ప్లాన్ అని చెప్పి వదిలేస్తే రేపు పొద్దున అట్ ది ఎండ్ ఆఫ్ ద సెటిల్మెంట్ టైమ్‌లో అవసరం వచ్చినప్పుడు మనము రూ. 10 కష్టపడి సంపాదించిన డబ్బులు ఎందుకు కడుతున్నాము? అవసరం వచ్చినప్పుడు మనకి అది ఆదుకుంటది ఇన్సూరెన్స్ అన్నది అనే ఉద్దేశంతో కడతాం. బట్ ఆ టైంలో కూడా అవి అందకపోతే ఎంతోమంది జనాలు, పేదవాళ్ళు, మధ్య తరగతి కుటుంబాలు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు కూడా చాలా కనపడుతున్నాయి. సో, థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. అంటే మీరు ఏదైనా ఇన్సూరెన్స్ ఎప్పుడైనా తీసుకునే ముందు బెటర్ ఏంటంటే ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్పాడు, ఎవరో ప్రమోషన్స్ యాక్టర్ చెప్పారు అని చెప్పి బ్లైండ్‌గా బై చేయొద్దు. ఇన్సూరెన్స్ అనేది ప్రాపర్ ఏజెంట్ గాని, లేదంటే ప్రాపర్ కంపెనీ ద్వారా గాని, ప్రాపర్ అథెంటిక్‌గా మీరు ప్రాపర్ డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకొని, వాళ్ళకి కావాల్సిన, అంటే మీరు బిఫోర్ లాగిన్, అంటే మీరు ఇన్సూరెన్స్ తీసుకునే ముందే క్లెయిమ్‌కి ఉన్న ప్రాసెస్, దాంట్లో మిస్ అయ్యేటివి 100%
కంప్లీట్ ఒక నాలెడ్జ్ తీసుకొని ఒక ప్రాపర్ టైం కేటాయించిన తర్వాతే ఇన్సూరెన్స్ పాలసీ ఏదైనా తీసుకొని, ఏదో ఒక ఇన్ఫ్లుయెన్సర్ చెప్పాడు అని మీరు భ్రమల్లో తీసుకుంటే రేపొద్దున మీకు కష్టం వచ్చినప్పుడు ఆ ఇన్ఫ్లుయెన్సర్ కానీ లేదంటే ఇంకోరు కానీ ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేయరు. మీరు తీసుకున్న పాలసీకి మీరే బాధ్యులు. సో బిఫోర్ ఇన్వెస్టింగ్ మనీ మీరు ప్రాపర్గా ఒక హెల్ప్ అథారిటీ లేదంటే అఫీషియల్ వెబ్సైట్స్ లేదంటే అఫీషియల్ కాల్ సెంటర్స్తో మాట్లాడి మీకున్న డౌట్స్ అన్ని క్లియర్గా తెలుసుకున్న తర్వాతే చేయండి. ఎందుకంటే మీరు ఒకసారి ఇన్సూరెన్స్ కోసం ఎంక్వైరీ పెడితే మీకు లాట్ ఆఫ్ కంపెనీస్ కీప్ ఆన్ ఫాలో అప్ చేస్తూ ఉంటాయి. ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి జస్ట్ అప్లికేషన్ క్లోజ్ అవ్వాలి, డబ్బులు కట్టించేసుకోవాలి, త్వరగా క్లోజ్ చేసుకోవాలి. వాళ్ళ టార్గెట్స్ వాళ్ళకుంటే వాళ్ళ బిజినెస్ మనం రాంగ్ అనట్లేదు. బట్ మనకు కూడా ఒక నాలెడ్జ్ కంప్లీట్ ఐడియాతో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. అందుకనే మీకు ఈ వీడియో చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు పాలసీ బజార్, ఈ పాలసీ బజార్లో కూడా ఏంటంటే ఆన్లైన్లో మనం ఇన్సూరెన్స్ కొనొచ్చా. ఆన్లైన్లో ఇన్సూరెన్స్ కొంటే మనకి చాలా నష్టాలు ఉన్నాయి, బట్ ఇంకొక కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ఫస్ట్ లాభాన్ని ఎంటర్ చేద్దాం. ఆన్లైన్లో ఇన్సూరెన్స్ అంటే ఈజీగా మనకు కావాల్సిన ప్లాన్ సెలెక్ట్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయొచ్చు, ఈజీగా పేమెంట్ చేసేయచ్చు, ఈజీగా అంటే ఆ ఫింగర్ టిప్స్ పైన అలా అయిపోతుంది. బట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన మనకు పాలసీ బాండ్ ఒకటి వస్తుంది, దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ వస్తాయి, అవి డౌన్లోడ్ చేసుకొని మనం సాఫ్ట్ కాపీస్ పెట్టుకోవచ్చు మనకు డ్రైవ్లో కానీ ఎక్కడ కానీ. తర్వాత మనకు సంబంధించిన హార్డ్ కాపీస్ కూడా కావాలంటే ప్రింట్ తీసుకొని పెట్టుకోవచ్చు. సో ఇది ఆన్లైన్ ప్రాసెస్లో అయిపోతుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు అంటే ప్రాబ్లమ్ ఏదైనా అరైజ్ అయినప్పుడు మనకు దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి వస్తాయంటే మనకు ప్రాపర్ ఏజెంట్ సపోర్ట్ ఉండదు. అంటే ప్రాపర్గా మనం ఎవరిని వెళ్ళి అడగాలంటే వాళ్ళు ఏంటంటే పాలసీ బజార్కి మనం కాంటాక్ట్ అనుకోండి. సో మేము అంటే కాల్ కనెక్ట్ అవ్వడమే హార్డ్ ఉంటుంది. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్రాసెస్ చేయడము, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం అంటే ఎందుకంటే పాలసీ బజార్ సమ్ ల్యాక్స్ ఆఫ్ పీపుల్ డైరెక్ట్గా వెళ్తారు, కొంటారు. కొనిన తర్వాత వాళ్ళు మన కేసు పైన వర్కౌట్ చేయడానికి ఫాలో చేయడానికి చాలా ప్రాబ్లం ఉంటుంది. అండ్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్. అండ్ మన ప్రాబ్లం సాల్వ్ అవుతుందంటే నో, అసలు తెలీదు అవుతుందా లేదా అన్నది. ఎందుకంటే సార్ మాకు ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, మాకు ఈ కంపెనీతో మేము ఇలా డీల్ చేస్తున్నాం, బట్ మాకు ఇక్కడ లిమిటేషన్స్ ఉన్నాయి, లేదంటే ఇది మిస్ అయింది, ఇది ప్రాబ్లం అయింది, సో మనం అనుకున్నట్లు అని చెప్పేసి వాళ్ళు ఏదో ఒక అప్లికేషన్ తీసుకొచ్చారు అనుకోండి. అప్పుడు మనం ఎవరిని అడుగుతాం? ఇన్సూరెన్స్ కంపెనీకి అడిగితే మీరు పాలసీ బజార్ ద్వారా తీసుకున్నారు, వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి అంటారు. ఇన్సూరెన్స్ కంపెనీస్ డైరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళు ఇలా ఏంటంటే పాలసీ బజార్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీకి మన కస్టమర్కి మధ్యలో ఒక ఇంటర్మీడియట్ అంటే లైక్ ఒక ఏజెంట్ మాత్రం యాక్ట్ చేస్తుంది. సో ఈ పాలసీ బజార్ అనేది ఆ విధంగా వర్క్ చేస్తుంది కాబట్టి సో దే విల్ టేక్ రెస్పాన్సిబిలిటీ. అంటే వాళ్ళు ఏంటంటే మేము 100% వాళ్ళు ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. సో బెటర్ ఏంటంటే మీకు మీరే టైం కేటాయించుకొని మీకు మీరే కావాల్సిన పాలసీని, మీకు కావాల్సిన ఇన్సూరెన్స్ పాలసీని మీరే టైం కేటాయించుకొని రీసెర్చ్ చేసుకొని బెటర్ అఫీషియల్ కంపెనీకి లేదంటే డైరెక్ట్గా కంపెనీతో ఆ కంపెనీలో ఉన్న మేనేజర్స్తో మీరు మాట్లాడి ప్రాపర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాతే ఈ ఇన్సూరెన్సెస్ తీసుకోండి, లేకపోతే నష్టపోతారు. సారీ. సో బెటర్ బిఫోర్ ఏంటంటే నేను చెప్పే హైలైట్స్ ఏంటంటే బిఫోర్ టేకింగ్ ఇన్సూరెన్స్ పాలసీ క్లెయిమ్ పర్సెంటేజ్ చెక్ చేసుకోండి. పాలసీ బజార్ లాంటి కంపెనీలో తీసుకున్నట్టయితే అథెంటిక్గా మీరు ఒక్కసారి మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళ దగ్గర అవైలబిలిటీ ఉంది, తీసుకోగలుగుతామంటే చూడండి. తర్వాత బెస్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలనుకుంటే కంపెనీకి సంబంధించిన సేల్స్ మేనేజర్స్ లేదంటే మేనేజర్స్తో మాట్లాడి తర్వాతే తీసుకోండి. తర్వాత ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరో చెప్పారు కదా అని చెప్పి వాళ్ళని బేస్ చేసుకొని తీసుకోవద్దు. క్లెయిమ్స్ రేషియో అన్నది కూడా చెక్ చేసుకోండి. క్లెయిమ్స్ ఎందుకంటే చాలా కంపెనీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ క్లెయిమ్స్ పే చేయక